రాజధాని అనే అమరావతి అన్నది ఫిక్స్ చేసేసారు. అది ఫిక్స్. ఈయన వచ్చారు కాబట్టి ఇంకా అది ఫిక్స్. ఒక్కసారి ఎవరు మార్చలేరు ఇక భవిష్యత్తు. ఎందుకంటే ఇంతకాలం జగన్కు ఒక చేతిలో వెపన్ ఉంది. ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది. గతంలో రాజధానిగా అమరావతిని పెడతామని తీర్మానం చేసినటువంటి మనము అది ఫైనల్ చేస్తూ హైదరాబాద్ రాజధానిని వదిలేసుకోలేదు. మనం హైదరాబాద్ రాజధాని వదిలేసుకోపోవడం వల్ల ఇంతకాలం కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న పాయింటే ఉంది. బేసిక్ ఆంధ్రాకి రాజధాని టు బి క్యాపిటల్ గానే ఉంది. ఇప్పుడు ఓపెన్ క్యాపిటల్ అమరావతి. రాజ్యాంగం ప్రకారం రాజధాని అనే పదం ఉండరు రాష్ట్రాలకి. అందుకని ఇక్కడ మామూలుగా ఏ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే ఈయన టైంలోనే అమరావతి అనేది ఏర్పాటు చేసింది ఈయన, అమరావతి రాజధాని అన్నది ఈయన చూసుకుని ఈనాడు లాంటి పత్రికలు పేర్లు కూడా మార్చేసుకున్నాయి. కానీ మొదటి నుంచి లాస్ట్ టైం కూడా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు రీచ్ చేసిన పాయింట్ నోటిఫై కాలేదు అనేది. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ నోటిఫై చేస్తారా? ఒక తీర్మానాన్ని ఇక్కడ ఉభయ సభల్లో చేసి మళ్ళీ కేంద్రానికి పంపిస్తారా? రేపు ఫస్ట్ జరిగే అసెంబ్లీలో ప్రాసెస్ ఏంటి? ముందు ఇప్పుడు ఒక ఇది తీసుకుంటారు, అంటే బౌండరీస్ ప్రిపేర్ చేయాలి మళ్ళీనా. అంతే కదా. ఆల్రెడీ సిఆర్డిఏ పరిధి ఒక పెద్ద బౌండరీ కదా. సిఆర్డిఏ అనేటువంటిది క్యాపిటల్ కాదు, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. అవును. ఇప్పుడు హైదరాబాద్ వేరు, జిహెచ్ఎంసి వేరు, హెచ్ఎండిఏ వేరు. హెచ్ఎండిఏ ఈజ్ అథారిటీ. అది రియల్ ఎస్టేట్ వెంచర్లకి డెవలప్మెంట్ కోసం పనికొచ్చేది, అంతేగాని అది క్యాపిటల్ కాదు. క్యాపిటల్ ఏది హైదరాబాద్ పరిధి, ఇది కూడా అంతే సిఆర్డిఏ అనేది. ఇప్పుడు ఆ సిఆర్డిఏనే అమరావతిగా చేస్తారా?